నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభస్వాగతం మిత్రులారా. ఈరోజు మీ యొక్క వెల్విషర్స్ ద్వారా మన బ్రతుకులలో మార్పు కోసం ఒక ప్రజెంటేషన్ వినడానికి మనం సమావేశమయ్యాం. ఫ్రెండ్స్, మీ మొబైల్ని హారిజెంటల్గా ఉంచండి, హెడ్ ఫోన్ పెట్టుకోండి, నోట్బుక్ పెన్ను రెడీగా ఉంచుకోండి. మీకు ఏదైనా అర్థం కాకపోతే నోట్ చేయండి. ప్రోగ్రామ్ చివరిలో మీరు హ్యాండ్ రేజ్ చేసినట్లయితే మీ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వడం జరుగుద్ది. ఓపెన్ మైండ్ తోటి వినండి, పాజిటివ్ మైండ్ తోటి వినండి. మీకు 100% నచ్చినట్లయితే మనం కలిసి పని చేద్దాం యాజ్ ఏ పార్ట్నర్గా. ఇది 100% వర్కింగ్ ప్లాన్ అండి. ఇది డిపాజిట్స్ సిస్టమ్ కాదు. మనకు వర్కింగ్ ప్లాన్ మీకున్న 24 గంటల్లో ఒక 2 గంటలు గనక మీరు కేటాయించగలిగితే, ఇక్కడ మీకు ఒక రిటైర్మెంట్ ఉందండి, ఇక్కడ ఒక శాలరీ ఉంది, ఇక్కడ కోరుకున్నంత ఇన్కమ్ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలను దీనితోటి పోల్చిన తర్వాత మీకు ఓకే అవుతే మార్నింగ్ సెషన్ మనకి ఎడ్యుకేషన్స్ ఉంటుంది, నైట్ ప్రజెంటేషన్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈరోజు తీసుకునే మీ నిర్ణయం, దాన్ని బట్టి మీరు ఎడ్యుకేషన్ చేయాలా వద్దా ఆలోచన చేయొచ్చు. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టైం. సో మై డియర్ ఫ్రెండ్స్, కంప్లీట్ ప్రజెంటేషన్లోకి వెళ్దాం. అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థికాభివృద్ధి మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్ పైన, నెట్వర్క్ మార్కెటింగ్ పైన జరిగిందని భారత ప్రభుత్వం 2016 గుర్తించింది. 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి కంపెనీ నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ డైరెక్ట్ సెల్లింగ్లో రావడమే కాకుండా ఫ్రెండ్స్, మనకు ఎన్నో కొత్త విప్లవాలను తీసుకొచ్చింది. అవన్నీ కూడా మనం చాలా క్లియర్గా ఇప్పుడు మనం స్టడీ చేద్దాం ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఈరోజు భారతదేశంలో చూసినట్లయితే మరి అమెరికాలో 130 కోట్ల జనాభా ఉందండి. కానీ భారతదేశంలో అయితే ఫ్రెండ్స్, డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి కంపెనీ నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ డైరెక్ట్ సెల్లింగ్లో రావడమే కాకుండా ఎన్నో కొత్త విప్లవాలను తీసుకొచ్చింది ఫ్రెండ్స్. ఇది 100% వ్యాపారం, కానీ వ్యాపారానికి పెట్టుబడి లేదు. ఇది 100% ఉద్యోగమే, ఇంటి దగ్గరుండి చేసుకునే ఉద్యోగం. కానీ ఈ ఉద్యోగానికి బాస్ లేడు, మనకు మనమే బాస్. మన చేతిలో ఉన్నటువంటి ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ ద్వారా నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ను డౌన్లోడ్ చేస్తున్నాం. ఇప్పుడు అంతా నడుస్తుంది, మనకంతా కూడా టెక్నాలజీ యాప్, టెక్నాలజీ నడుస్తూ ఉంది. మన అవసరాల రీత్యా గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే డౌన్లోడ్ చేస్తున్నాం. ఆకలేసినప్పుడు స్విగ్గీ, జొమాటో, ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఊబర్, ఓలా. ఈ విధంగా మనము అవన్నీ యూజ్ చేస్తున్నాము. అవన్నీ కూడా B2C. అయితే ఫ్రెండ్స్,
ఇక్కడ నెక్స్ట్ మనీ మన దైనందిన జీవితంలో డైలీ రొటీన్ లైఫ్లో ఎక్కడైతే డబ్బులు ఖర్చు చేస్తున్నామో ఆ ఖర్చులలో పొదుపు చేసుకునే విధానం. అయితే ఫ్రెండ్స్, ఇది B2B, అంటే బిజినెస్ టు బిజినెస్. ఇంతకుముందు మనం చూసిందంతా బిజినెస్ టు కస్టమర్, అంటే అక్కడ మనకి ఎలాంటి లాభం లేదు, అక్కడ మనం కస్టమర్, అక్కడ ఒక యూజర్ మనం. సో ఇక్కడ యూజర్ ఉండొచ్చు, మీరు 2 గంటల టైం ఇచ్చినట్లయితే ఒక గొప్ప అర్నర్గా మారే అవకాశం ఉంది. డబ్బులు మనకు పొదుపు అవుతా ఉన్నాయి, డబ్బులు మనం సంపాదించవచ్చు కూడా. సో ఫ్రెండ్స్, ఈరోజు భారతదేశంలో 457 కంపెనీస్ ఉన్నాయి. ఈ 457 కంపెనీలో 456 కంపెనీలు ప్రోడక్ట్ అమ్ముతున్నాయి. ఒకే ఒక కంపెనీ సర్వీస్ సెక్టార్. మీరు కావాలంటే గూగుల్ బాబాని అడగొచ్చు. 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్, అక్కడ 36 సార్లు సర్వీస్ సెక్టార్ అంటే ఏంటి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. దాని తర్వాత డైరెక్ట్ సెల్లింగ్లో, నెట్వర్క్ మార్కెటింగ్లో ఒక కట్ ఆఫ్ డేటు, పేఅవుట్ డేట్ ఉంటుంది. కానీ నెక్స్ట్ మనీలో 24/7 మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడే కట్ ఆఫ్, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడే పేమెంట్. దాని తర్వాత ఇప్పటి వరకు నెట్వర్క్ మార్కెటింగ్లో, డైరెక్ట్ సెల్లింగ్లో లభ్యమైనటువంటి వస్తువులు బయట లభ్యం కావు, వాళ్ళ దగ్గర మాత్రమే దొరుకుతాయి. కానీ నెక్స్ట్ మనీ దానికి భిన్నంగా డిజిటల్ సర్వీసెస్, అంటే మార్కెట్లో లభ్యమయ్యేటటువంటి వస్తువులే, మార్కెట్లో లభ్యమయ్యేటటువంటి సర్వీసెసే. కాబట్టి ఇక్కడ ఒక పారదర్శకత ఉంది, ఒక ట్రాన్స్పరెన్సీ ఉంది, రియల్ క్యాష్ బ్యాక్ అని చెప్పొచ్చు మిత్రులారా. దాని తర్వాత చూసినట్లయితే ఈజీ ఆన్లైన్ రెగ్యులర్ సపోర్టింగ్ సిస్టమ్ ఉంది మీకు. మీరు జీవితంలో పైకి రావాలి అని మీకు 1% కనుక కోరిక ఉన్నట్లయితే మీకు 100% సపోర్టు ఇక్కడ ఒక టీం అనేది ఉందండి, సిస్టమ్ అనేది ఉంది. సిస్టమ్ను ఎప్పుడే కానీ మనం సరెండర్ అయినట్లయితే సిస్టమ్ మనకు సరెండర్ అవుతుంది, అంటే మనం సక్సెస్ అవుతాం. ఆ సిస్టంలోకి రావాలి మనం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా ఎన్నో యూనిక్ పాయింట్స్ ఉన్నాయి. మీరు చేస్తున్న ఉద్యోగంలో, మీరు చేస్తున్న వ్యాపారంలో మీరు మాత్రమే పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది, మీరు మాత్రమే ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. గ్రూప్ ఆఫ్ పీపుల్, అసోసియేషన్ అనేది అక్కడ లేదు. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, మీకు నేను ముందు చెప్పినట్టు నెక్స్ట్ కామర్స్, నెక్స్ట్ కామర్స్లో మీరు చూసినట్లయితే నెక్స్ట్ షాపీ అన్నమాట. ఇక్కడ మార్కెట్లో లభ్యమవుతున్న ప్రోడక్ట్సే. ఈరోజు నెక్స్ట్ మనీ కంపెనీ లెనీవో తోటి టైఅప్ అయింది, హెవెల్స్ తోటి టైఅప్ అయింది, ఇంకా ఎన్నో బ్రాండెడ్ ప్రోడక్ట్స్. ఏ ఒక్క ప్రోడక్ట్ కొనాలని కంపల్సరీ లేదు మై డియర్ ఫ్రెండ్స్. కానీ మనకు ఒక ట్రాన్స్పరెన్సీ ఉంది, ఇక్కడ ఒక పారదర్శకత ఉంది. అదే కాకుండా మనకు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్లో కూడా చూసినట్లయితే ఈరోజు థైరో కేర్ అనేటటువంటిది, ఇది ఒక వరల్డ్స్ లార్జెస్ట్ ప్రివెంటివ్ కేర్ ల్యాబొరేటరీ. ఇక్కడ కూడా మనకు రకరకాలైనటువంటి టెస్టులు చాలా తక్కువ ధరలో లభ్యమవుతాయి. ఇది ఒక అదనంగా మనం డబ్బులు పొదుపు చేసుకునే ఇది ఒక మార్గం. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మన చుట్టుపక్కల ఎన్నో షాప్స్ ఉన్నాయి, ప్లంబరు, ఎలక్ట్రీషియన్, ఎన్నో సర్వీసెస్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ యొక్క నెక్స్ట్ మనీ అనేటటువంటి మర్చెంట్ యాప్ మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే వాళ్ళు వాళ్ళ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే గొప్ప అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ సెషన్లో మనం చూస్తాం ఫ్రెండ్స్. ఇది ఒక మాస్టర్ అప్లికేషన్. కంపెనీ పేరు నెక్జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. 11 డిసెంబర్ 2013 మహారాష్ట్రలోని పుణే జిల్లాలో ఈ కంపెనీ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ప్యూర్లీ ఇండియన్ కంపెనీ. ఆ తర్వాత చూసినట్లయితే ఈ 8 సంవత్సరాల ఈ సుదీర్ఘ ప్రయాణంలో మచ్చలేనటువంటి కంపెనీ, స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో అవార్డ్స్, రివార్డ్స్ తీసుకున్నటువంటి కంపెనీ. గత నెలలో ఏసియా ఖండంలోనే రేజింగ్ బ్రాండ్ అవార్డు తీసుకున్నటువంటి కంపెనీ. సో ఫ్రెండ్స్, భారత ప్రభుత్వం కూడా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వాళ్ళు సర్టిఫికేట్ ఆఫ్ కమిట్మెంట్ ఇచ్చిన కంపెనీ.
నేను గత 18 నెలల నుంచి ఇంటి దగ్గర ఉండి ఈ పని చేస్తున్న ఫ్రెండ్స్. నేను కూడా దీంతో అసోసియేట్ అయి ఉన్నా కాబట్టి నాకు సాటిస్ఫాక్షన్ ఉంది కాబట్టి 2020 జనవరి లాక్డౌన్ కంటే ముందు నుంచి ప్రతిరోజు ఈ జూమ్ మీటింగ్ అనేది జరుగుతూ ఉంది. సిఎన్చారి యూట్యూబ్ ఛానల్లో కనుక మీరు చూసినట్లయితే నెంబర్ ఆఫ్ వీడియోస్ మీకు అక్కడ నా మొబైల్ నెంబర్ తోటి అవైలబుల్ ఉన్నాయి. కారణం ఏంటి? కంపెనీ దగ్గర క్లారిటీ ఉంది కాబట్టి నేను చేసే పని మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. అంతే తప్ప నేనేదో బ్లైండ్గా నేను చెప్పడం లేదు. నా 32 ఇయర్స్ నెట్వర్క్ అనుభవంలో ఈ కంపెనీలో చూసిన విధానం ఏదైతే ఉందో నేను ఎక్కడ చూడలేదు. ఒక నెట్వర్క్ ప్రేమికునిగా ఇది అందరికీ అందాలి అనేటటువంటి ఒక సదుద్దేశంతో ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతా ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, మరి ఏ కంపెనీ అయినప్పటికీ మీకు తెలుసు నెక్స్ట్ మనీ వచ్చింది ఎప్పుడండి? 1 జనవరి 2017. ఫ్రెండ్స్, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, మరి ఇంత బ్రహ్మాండంగా ఉన్న కంపెనీ నెక్స్ట్ మనీ ఎందుకు వచ్చింది? 2016 సంవత్సరము మర్చిపోలేనటువంటి సంవత్సరం భారతదేశంలో నోట్ల బందీ కార్యక్రమం. మన ప్రధానమంత్రి గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలనే ఉద్దేశంతో ఢిల్లీలో మీటింగ్ పెట్టడం జరిగింది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ యొక్క మీటింగ్ ఇన్విటేషన్ ఈ కంపెనీకి కూడా వచ్చింది. ఈ కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ వెళ్ళారు. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ గమనిస్తే గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు బాగుపడడానికి పెట్టిన కంపెనీస్. అంటే మై డియర్ ఫ్రెండ్స్, B2C వాళ్ళందరూ ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అన్నట్లు మిత్రులారా, నెక్స్ట్ మనీ కంపెనీ 1 జనవరి 2017 లాంచ్ అయింది. సో మై డియర్ ఫ్రెండ్స్, డైరెక్ట్ సెల్లింగ్లో, నెట్వర్క్ మార్కెటింగ్లో మీకు తెలుసు, లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పేసి డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఈ కంపెనీ అలా కాకుండా దాదాపుగా సంవత్సర కాలం 27 డిసెంబర్ 2017 భారత ప్రభుత్వం గుర్తించింది. 277 సీరియల్ నెంబర్ డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్లో మీరు చూడొచ్చు. 2017 నుంచి 2020 వరకు 3 సంవత్సరాల కాలంలో 30 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారంటే అర్థం చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా ర్యాపిడ్గా డెవలప్ అవుతా ఉంది. ఈ కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఏరోనాటికల్ ఇంజనీర్. ఫ్రెండ్స్, ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు సార్ ఏజ్ కేవలం 28 సంవత్సరాలు మాత్రమే. మీరు గూగుల్ బాబాని అడగండి, యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా 2013 సార్ పేరు వస్తుంది. సార్తో పాటు మేడం పని చేస్తూ ఉన్నారు. B2Cలో కనుక చూసినట్లయితే ఈరోజు పేటిఎం తీసుకుంటే 15 సంవత్సరాలు అవుతా ఉంది. అందులో అలీబాబా పార్ట్నర్గా ఉన్నారు. ఇంకా ఎన్నో B2Cలలో వారెన్ బఫెట్ గారు కూడా ఇన్వెస్టర్గా ఉన్నారు. కానీ ఫ్రెండ్స్, ఈ కంపెనీ 4 సంవత్సరాల బేబీ మాత్రమే. ఆ తర్వాత B2B మాస్టర్ అప్లికేషన్ అండి ఇది. దాని తర్వాత ఇందులో ఎవరు కూడా ఇన్వెస్టర్స్ లేరు. వీరి ఇద్దరి పర్యవేక్షణలో ఈ వర్క్ ఎంత డెడికేషన్గా చేస్తూ ఉన్నారని చూస్తే, ఇప్పుడు ఆల్రెడీ మహారాష్ట్ర పూనాలో లాక్డౌన్ జరుగుతుంది, వర్క్ ఫ్రమ్ హోమ్ జరుగుతూ ఉంది. అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితుల్లో కూడా మన యాప్ వర్క్ జరుగుతూ ఉంది. కానీ గత సంవత్సరం లాక్డౌన్లో నేను చూడడం జరిగింది, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ కొలాప్స్ అయిపోయాయి. కస్టమర్ సర్వీసెస్ పనిచేయలేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ పనిచేయలేదు. కానీ నెక్స్ట్ మనీ యాప్ ప్రతిరోజు కూడా వర్క్ చేసింది. ఇది నా యొక్క సొంత అనుభవము. ఎంతోమంది మీ సీనియర్స్ కూడా ఆ టైంలో దీంతో అసోసియేట్ అయి ఉన్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది మనలాంటి వ్యక్తులు, మనలాంటి వాళ్ళ కోసం స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్ నెక్స్ట్ మనీ మిత్రులారా. మరి కంపెనీ యొక్క విజన్ ఏంటి, కంపెనీ యొక్క మిషన్ ఏంటి, ఇది మనకు తెలియాలి ఫ్రెండ్స్. కంపెనీ యొక్క విజన్ మిషన్ ఒకటేనండి. ఈరోజు స్వదేశంలో నెంబర్ 1 రావాలి, విదేశాల్లో కూడా ఈ యాప్ నెంబర్ 1 రావాలి. దీని దిశగా పనిచేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. మొట్టమొదట ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఈరోజు మీరు చూస్తున్న పేటిఎం, గూగుల్ పే, ఫోన్పే. నేను నా గూగుల్ పే నుంచి నేను గూగుల్ పేకి డబ్బులు పంపొచ్చు, నా ఫోన్పే నుంచి మీ ఫోన్పేకి డబ్బులు పంపొచ్చు. అట్లనే ఈ నెక్స్ట్ మనీ నుంచి నెక్స్ట్ మనీకి సెండ్ మనీ చేయొచ్చు ఇప్పుడు కూడా.
కానీ మిత్రులారా, మనము ఫోన్పేను డైరెక్ట్ బ్యాంకుకు కనెక్ట్ చేస్తాం, మన సేవింగ్స్ అకౌంట్ కనెక్ట్ చేస్తాం. కానీ ఇక్కడ ఆ కనెక్ట్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది. ఇప్పుడు ఇంకా ఆ కనెక్ట్ అనేది కాలేదు ఇంకా. ఆ తర్వాత మనం చూసినట్లయితే అది కూడా అవుతుంది. దాని తర్వాత ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్. ఇక్కడ మనం కస్టమర్ కాదు, ఇక్కడ మనం ఒక ఎంప్లాయీ కాదు, మనం ఒక ఓనర్. కంపెనీ మనను ఎంటర్‌ప్రెన్యూర్‌లో నెంబర్ 1 చేయాలి. నెక్స్ట్ ప్రెన్యూర్స్, ఇంకా అడ్వాన్స్డ్ వర్డ్ నెక్స్ట్ ప్రెన్యూర్స్. ఆ తర్వాత ఈ కామర్స్, ఆన్లైన్ షాపింగ్. ఫ్రెండ్స్, ఇప్పుడు అంతా కూడా ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్ కన్వర్ట్ అవుతుర్రు. మీకు తెలుసు, పరిస్థితులు బయట బాగలేవు కాబట్టి అంతా కూడా ఫింగర్ టిప్స్ ద్వారా జరుగుతూ ఉంది. ఆ తర్వాత చూసినట్లయితే B2B, ఇందులో నెంబర్ 1. ఈ రోజు వరకు గత 4 సంవత్సరాల నుంచి కాంపిటీషన్ లేనటువంటి కంపెనీ, డైరెక్ట్ సెల్లింగ్లో మొట్టమొదట కంపెనీ ఇదే. ఈ రోజు వరకు ఇంకో కంపెనీ లేదండి. ఆ తర్వాత మిషన్ ఆఫ్ ద కంపెనీ డే 1 నుంచి డిజిటల్ ఇండియా చేస్తుంది. ఎప్పుడు ఫిజికల్ లేదండి, డే 1 నుంచి డిజిటలే. ఆ తర్వాత హెల్దీ ఇండియా. మిత్రులారా, ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి నెక్స్ట్ షాపీ అనేది వచ్చిందండి. దీనికి అనుసంధానంగా మీరు నెక్స్ట్ షాపీని కనుక డౌన్లోడ్ చేసుకుంటే మనకు ఇబ్బంది కలగకుండా ముందే ఫుడ్ సప్లిమెంట్స్ ద్వారా మార్కెట్ కంటే కూడా సరసమైన ధరలకు క్వాలిటీ ప్రొడక్ట్స్ మార్కెట్లో లభ్యమవుతున్నాయి. నెక్స్ట్ షాపీ ద్వారా మీరు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ తర్వాత మీరు చూసినట్లయితే ఇంతకు ముందే సెషన్ కంప్లీట్ అయింది. మళ్ళీ మనకు ఆదివారం రోజు కూడా 7:45కు సెషన్ ఉందండి ఈ యొక్క ప్రోడక్ట్స్ పైన. దాని తర్వాత వెల్దీ ఇండియా, పుట్టినప్పటి నుంచి నెక్స్ట్ మనీ, ఇంటికి ఒక ఉద్యోగం కాదండి, 18 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళందరికీ కూడా ఆదాయ అవకాశాలు ఉన్నాయి. కేవలం రోజుకు ఒక 2 గంటలో, వారానికి ఒక 15-16 గంటలు పని చేయగలిగితే మీకు ఇక్కడ శాలరీ ఉంది, రిటైర్మెంట్ ఉంది, కోరుకుంటా అన్న మనీ కూడా ఉంది ఇందులో. మనం అవన్నీ కూడా చూద్దాం. లైవ్లో నేను కూడా ఏం చేశానో కూడా మీకు చూపిస్తాను. ఆ తర్వాత మనం ఇక్కడ ఫ్రీ మెంబర్షిప్ అండి, రిజిస్ట్రేషన్ ఫ్రీ. 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ప్రకారంగా ప్రతి కంపెనీ కూడా ఫ్రీ రిజిస్ట్రేషన్ ఇవ్వాలి. ఒక నెక్స్ట్ మనీ కంపెనీ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా సర్టన్ టైం వరకు మాత్రమే ఫ్రీ అండి. ఆ తర్వాత మనం ఆ ప్రోడక్ట్ కొనకపోతే మనకు యాప్ అదృశ్యం అయిపోతుంది. కానీ నెక్స్ట్ మనీ అలా కాదండి. మీరు 6 నెలలు 6 సంవత్సరాలు మీరు ఎప్పుడు వచ్చినా కూడా మీ యాప్ అలానే భద్రంగా ఉంటుంది. దాని తర్వాత మనం చూస్తే ఫ్రీ సైన్ అప్ అయినటువంటి వ్యక్తికి కూడా ఇక్కడ లాభం ఉందండి. మొదటి లాభం, అతనికి 50 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ప్రతి రివార్డ్ పాయింట్ = ₹1 ఆ తర్వాత క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చండి. ఫ్రీ సైన్ అప్ అయినటువంటి వ్యక్తికి భూమి మీద ఎక్కడ కూడా లేదండి, ఈ యాప్ను వాడి అతను డబ్బు పొదుపు చేసుకోవచ్చు. అదే విధానాన్ని ప్రమోట్ చేసినట్లయితే అతను లెవెల్ క్యాష్ బ్యాక్ అనే విధానం ద్వారా కూడా 3.5 కోట్ల రూపాయలు సంపాదించవచ్చు. ఇది మీకు సైన్ అప్ ఎడ్యుకేషన్లో చాలా డీటెయిల్డ్గా మీకు చెప్పడం జరిగింది. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, మరి పొదుపు అనేది ఎక్కడి నుంచి? అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా, ఇన్సూరెన్స్, ఇవన్నీ రంగాలు మీకు తెలిసినటువంటివే. అక్కడ మనకు ఒక ట్రాన్స్పరెన్సీ ఉంది, అక్కడ క్యాష్ బ్యాక్ వస్తుంది అదనంగా. దాని తర్వాత రెండో స్టెప్ అండి, 2 స్టెప్పులే ఉన్నాయి ఇందులో. రెండోది అప్గ్రేడ్ అండి. ఈరోజు మీకు యూట్యూబ్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, స్విగ్గీ జొమాటోలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, అమెజాన్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది. నెక్స్ట్ మనీలో కూడా ఎక్స్ట్రా సర్వీసెస్ తీసుకోవాలనుకుంటే మీకు ప్రైమ్ మెంబర్ ఉంది తప్ప ఇట్ ఈజ్ నాట్ కంపల్సరీ. మీరు ప్రీమియం ఎడ్యుకేషన్ కనుక వచ్చినట్లయితే ప్రీమియం ఎడ్యుకేషన్లో మీరు దాని యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది. ఈరోజు ప్రజెంటేషన్ కాబట్టి నేను అవుట్లైన్ చెప్తున్నా. ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది, ఏ ఒక్క కంపెనీ ఈరోజు ఇవ్వట్లేదు, నెక్స్ట్ మనీ మాత్రం ఇస్తూ ఉంది. అవి కూడా మీకు నెక్స్ట్ షాపీలో 100% క్యాష్గా కన్వర్ట్ అయిపోతూ ఉంది. ఆ తర్వాత మినిమంగా చూసినట్లయితే రీఛార్జ్ సెక్షన్లో 1% అడ్జస్ట్మెంట్ అవుతుంది, బుకింగ్ సెక్షన్లో 2% అవుతుంది. ఆ తర్వాత 50-100% నెక్స్ట్ షాపీ ద్వారా. నెక్స్ట్ కామర్స్. అదే కాకుండా వెంటనే మన ట్రాన్సాక్షన్ చేసిన వెంటనే మనకు ఒక గ్యారెంటెడ్ క్యాష్ బ్యాక్ ఉంది. నెక్స్ట్ టైం బెటర్ లక్ కాదండి, గ్యారెంటెడ్ క్యాష్ బ్యాక్.
దాని తర్వాత ఫ్రీ సర్వీసెస్ అండి. ఇది గవర్నమెంట్ సర్వీసెస్. ఒక ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఒక గ్యాస్ బుకింగ్ కావచ్చు, ఒక వాటర్ కావచ్చు, ఒక పోస్ట్ పెయిడ్ బిల్ కావచ్చు. ఇలాంటి వాటిల్లో మనకు 25% డిస్కౌంట్ పాయింట్ ఉందండి. ఇవన్నీ ప్రీమియం ఎడ్యుకేషన్లో మీరు తెలుసుకుంటారు. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, ఈ డిస్కౌంట్ పాయింట్స్ కానీ రివార్డ్ పాయింట్స్ కానీ ఎప్పుడు కూడా ల్యాబ్స్ కావండి. ఇది నెక్స్ట్ మనీలో ఉన్న ఇంకొక గొప్పతనం. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఒకసారి మనం ఆలోచన చేస్తే ఈ ప్రైమ్ మెంబర్షిప్ మూలంగా ఒక కుటుంబాన్ని కనుక చూసినట్లయితే అతని అలవాట్లను కొత్తగా అలవాటు ఏం చేసుకోవాల్సిన అవసరం లేదండి. అతను ఎలాగూ నెక్స్ట్ కామర్స్ ద్వారా షాపింగ్ చేస్తూ ఉన్నాడు, మొబైల్ రీఛార్జ్ చేసుకుంటా ఉన్నారు, డిష్ టీవీ చేసుకుంటా ఉన్నారు, ఫ్లైట్ బుకింగ్, బస్ బుకింగ్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, లైఫ్ ఇన్సూరెన్స్, వెహికల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, ఇది ప్రతి ఒక్క వ్యక్తి కూడా చేసుకుంటూ ఉండండి. అయితే ఉదాహరణకు చూస్తే ఒక కుటుంబానికి 17,831 రూపాయలు మిగిలాయండి. అంటే పొదుపే సంపాదన. ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకోండి, ప్రైమ్ మెంబర్షిప్ కావడం మూలంగా సంవత్సరానికి ఒక వ్యక్తికి డబ్బులు మిగిలినప్పుడు పిల్లల ఫీజులకో పండక్కి బట్టలకో ఈ డబ్బులు ఉపయోగపడతాయి. పొదుపు అంటే అందరికీ కూడా ఇష్టమేనండి. ఆ తర్వాత కంపెనీ యొక్క ప్రోడక్టే ప్రైమ్ మెంబర్షిప్ అండి. ఈరోజు ఇన్సూరెన్స్ ఏజెంటు పాలసీలు అమ్ముతున్నట్లు, రియల్ ఎస్టేట్లో వెంచర్లో ప్లాట్లు అమ్ముతున్నట్టు ఇక్కడ మనము ఈ ప్రైమ్ మెంబర్షిప్ని చెప్తున్నాం. ఎందుకు? నాకు పొదుపు జరిగింది కాబట్టి మీకు పొదుపు కావాలనుకుంటే పొదుపు గురించి మనం ప్రచారం చేస్తున్నామండి. సో ఈ పొదుపు గురించి ప్రచారం చేయడం ద్వారా వాళ్ళు ప్రైమ్ మెంబర్ అవుతున్నారు. అది కూడా వాళ్లకు రిఫండ్ అయిపోతుంది, రివార్డ్ పాయింట్స్. అంటే అది కూడా ఫ్రీ అన్నట్లే. కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ సిస్టమ్ ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఇన్కమ్ తీసుకోవచ్చండి. కోరుకున్నంత ఇన్కమ్ ఉందండి. దాంతోపాటు మనకు సపోర్టింగ్ సిస్టమ్ ఉందండి. ఇక్కడ మీ పని ఏమీ లేదు ఫ్రెండ్స్. మీరు కోటీశ్వర్లు కావాలి అనుకుంటే మీరు చేయాల్సినటువంటి పని ప్రతిరోజు రాత్రి 9 గంటలకు ఒక 5 మందిని మీరు అటెండ్ చేయండి. దిస్ ఈజ్ యువర్ టాస్క్. అందరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎవరిని బ్రతిమిలాడకండి, ఎవరిని బాధ పెట్టకండి. జస్ట్ మీరు ఇన్వైట్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ను, రిలేటివ్స్ను, మీ నోన్ సర్కిల్ ఎవరినైనా సరే, డబ్బు సంపాదించాలని కోరిక ఉన్న వాళ్ళకు. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం చేసినటువంటిది సైనప్ అండి. సైనప్ చేశాక మనం 1770 రూపాయలతోటి ప్రైమ్ మెంబర్ అయ్యామండి. ఇంతకు మించి వేరే ఏమీ లేదు ఫ్రెండ్స్. అంటే కంపెనీకి 1500 రూపాయలు ఫర్ లైఫ్ టైం పేమెంట్ చేశాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు 270 జిఎస్టీ పే చేశాం. 1770 అనేది జీవిత కాలంలో ఇది ఇన్వెస్ట్మెంట్ కాదండి, ఇది ప్రైమ్ మెంబర్షిప్ అన్నమాట. సో ఈ ప్రైమ్ మెంబర్షిప్ మూలంగా మనకు పొదుపు జరుగుతూ ఉంది, ఆ తర్వాత ఆదాయము వస్తూ ఉంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఇక్కడ చూసామేంటి, ఈ యాప్ వాడుకోవడం ద్వారా మనకు 17,000 రూపాయలు మిగిలాయి సంవత్సరంలో. సో సేవింగ్స్ ఈజ్ అర్నింగ్స్ అండి, జీవితకాల సభ్యత్వం అండి. దాని తర్వాత మన ఫ్రెండ్స్, రిలేటివ్స్కు చెప్పాం ఏమని, మీరు సంపాదన ఎక్కడైతే ఖర్చు చేస్తుండ్రో ఆ ఖర్చులో మీకు పొదుపు ఉందండి, దీంట్లో మీకు ఆదాయం ఉందండి అని మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. నైట్ సెషన్ అటెండ్ చేయండి. తెలుగు అయితే, అదర్ లాంగ్వేజెస్ అయితే మీ సీనియర్స్ ద్వారా మీటింగ్ ఐడి తీసుకొని అదర్ లాంగ్వేజెస్లో కూడా మీరు అటెండ్ కావచ్చు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇట్స్ కాల్డ్ రెఫరల్ ప్రోగ్రామ్. ఆ తర్వాత రీపర్చేజ్ ఇన్కమ్. ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది, అంటే రియల్ ప్యాసివ్ ఇన్కమ్. ఆ తర్వాత టీమ్ రాయల్టీ, కంపెనీ రాయల్టీ, లీడర్షిప్ రాయల్టీ. అంటే ఈ చిన్న పని చేయడం మూలంగా 6 రకాల ఆదాయాలు ఉన్నాయండి. 7వ రకమైన ఆదాయం ఇది యాడ్ ఆన్ ప్యాక్ అండి, ఇది ఎక్స్ట్రానండి. ఇది కంప్లీట్గా కూడా ఫుడ్ సప్లిమెంట్స్ ద్వారా ప్రివెంటివ్, అంటే మనకు ఇబ్బంది కాకుండా ముందే మనము మన హెల్త్ను ప్రొటెక్ట్ చేసుకోవడం అన్నమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం హెల్త్ను ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మనకు కావాల్సినటువంటిది ఏంటిది, మనం అది గమనించినట్లయితే మన హెల్త్ గురించి కంపల్సరీగా మనం ఎక్సర్సైజ్ చేయాలి, కంపల్సరీగా మనం మంచి ఫుడ్ తీసుకోవాలి, ఆ తర్వాత మనం మంచి ఫుడ్ సప్లిమెంట్స్ కూడా మనం తీసుకోవాలి. డైట్, మన డైట్ ఏదైతే ఆహారం తీసుకుంటున్నామో డిఈఎల్ అంటే మన యొక్క డైట్ ఏంటి, మన యొక్క ఎక్సర్సైజ్ ఏంటి, మన యొక్క లైఫ్ స్టైల్ ఏంటిది, దాంతోపాటు బ్యాలెన్స్ ఫుడ్ సప్లిమెంట్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా
ఈ నెక్స్ట్ షాపీ అనేటటువంటిది ఒక బైనరీ ఇన్కమ్, ఇది ఎక్స్ట్రా ఇన్కమ్ అండి. దాని తర్వాత మర్చెంట్ ఇంకా డెవలపింగ్లో ఉందండి. ఆల్మోస్ట్ 70-75% ఈజ్ కంప్లీటెడ్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక అన్ని రకాల నుంచి మనకు ఇన్నోవేటివ్ వేస్ ఆఫ్ అర్నింగ్స్ అన్నమాట. సో మనం ఏం చేస్తున్నాం, మనం పొదుపు చేసుకున్నాము, జస్ట్ మనం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అంతే తప్ప మీరు ప్రతి ఒక్కరిని కూడా మీరు అప్రోచ్ చేసే విధానం ఏదైతే ఉందో, మీరు 1770 కట్టండి అంటే అతనికి మీకేం లాభం అనే ఆలోచనలోకి వస్తారు. కాబట్టి అది అతని చాయిస్ అండి. కాబట్టి మీరు సైన్అప్ చేయించండి. ప్రతిరోజు మీరు ఒక 5 మందిని, ఇంతేనండి, ఈచ్ 1 టీచ్ 5 అండి. చాలా సింపుల్ ఫార్ములా ఇది. మీరు ఒక 5 మంది ఫ్రంట్ లైన్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా 5 అనేది ఎందుకు పెట్టారు, కంపెనీలో లేదండి. ఇది మన 5 అందరూ తీసుకురాగలుగుతారు, అందరికీ అందుబాటు అయ్యింది. అట్లా అని చెప్పేసి ఎంతమందినైనా మీరు రెఫర్ చేయొచ్చు, ఎంతమందికైనా మీరు పొదుపు నేర్పించవచ్చండి. సో ఇక్కడ ఏమవుతుంది, ఈచ్ వన్ మీకు ఒక 20% అంటే 1500 రూపీస్ మీకు వస్తుందండి. సో మీరు రోజు 10 మందిని పొదుపు నేర్పించండి, రోజుకు 3000 రూపాయలు సంపాదించండి. ఈ 3000 రూపాయలు కూడా వెంటనే మీరు బ్యాంకు నుంచి విత్డ్రాల్ చేసుకోవచ్చండి. ఏ రోజుకి ఆ రోజు చేసుకోవచ్చండి, ఏ టైంకి ఆ టైం చేసుకోవచ్చండి. అంటే మీరు రోజుకు 3000 సంపాదిస్తే నెలకు 90,000 కూడా సంపాదించవచ్చు. కానీ ఎప్పుడు మీరు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే మీరు పని చేస్తేనే డబ్బులు వస్తున్నాయి కదా. ఇక్కడ పని అంటే ఏంటండి, వాళ్ళకు ఇన్ఫర్మేషన్ మనం పాస్ చేయడమే మీ పని, నైట్ సెషన్ మీరు అటెండ్ చేయడమే మీ పని, ఇదే మీ పని అండి. మీరు మీటింగ్కు రావడమే మీ పని అండి. చాలా మంది అడుగుతూ ఉంటారు, నేను ఏం చేయాలి సార్? ఏమీ చేయొద్దు, మీటింగ్కు రావడం. సో దీంట్లో నుంచి 5% అడ్మిన్ ఛార్జెస్, 3.75 టీడీఎస్ మీకు డెబిట్ అవుతుందండి, డిడక్షన్ అవుతుందండి. దాని తర్వాత చూసినట్లయితే మనకు రెఫరల్లో 20% అండి, ఇన్స్టెంట్ అండి. ఆ తర్వాత మనకు రెఫరల్ టు రెఫరల్, విచిత్రకరమైంది, ప్యాసివ్ అనుకోవచ్చు ఇది. సో మనమే కాకుండా రెఫరల్ టు రెఫరల్ 10 లెవెల్స్ వరకు కూడా ఇన్కమ్ ఉందండి ఇక్కడ. అయితే ఈ సెకండ్ లెవెల్ నుంచి 10th లెవెల్ వరకు ఏదైతే ఉందో దాంట్లో 10% అడ్మిన్ ఛార్జెస్ అవుతుంది, 3.75 టీడీఎస్. ఇది ఇన్స్టెంట్గా మీకు అకౌంట్కు క్రెడిట్ అవుతుందండి. సో 74% అనేటటువంటిది ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, 1110 రూపాయలండి. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈరోజు ప్రైమ్ మెంబర్షిప్ ఇచ్చే ఏ కంపెనీ కూడా ₹1 ఇవ్వట్లేదండి ఎవరికి. నెక్స్ట్ మనీ తనకొచ్చినటువంటి ప్రాఫిట్లో మనకు షేర్ చేస్తుంది, ఎందుకంటే మన టైం ఇస్తున్నాం కాబట్టి. సో ఈచ్ 1 టీచ్ 5 అండి, మన బాధ్యత 5 మందేనండి. ఆ తర్వాత వాళ్ళకి హెల్ప్ చేయడం. ఈరోజు నేను ఏం చేస్తున్నా అండి, నా ఫ్రంట్ లైన్ 5 మంది నేను కంప్లీట్ చేశాను, ప్రతిరోజు నా 5 మంది నా మీటింగ్కి వస్తూ ఉన్నారు. ఆ తర్వాత నేను ఏం చేస్తా ఉన్నాను, వాళ్లకు కొద్దిగా సపోర్ట్గా నేను ఉదయము రాత్రి ఇంటి దగ్గర నుంచి నేను ఈ ప్రజెంటేషన్ ఇస్తున్నానండి. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఇవ్వచ్చు లేదా మీరు దీన్ని సపోర్ట్ చేయొచ్చు, 2 ఆప్షన్స్ మీకే ఉన్నాయండి. ఆ తర్వాత ఈచ్ వన్ టీచ్ 5 అంటే 178 కోట్లు టర్నోవర్ కాదండి, ఇది మీ ఇంటికి వచ్చే ఇన్కమ్. అయితే ఎంత కావాలి అనేది మీ ఇష్టం అండి. మార్కెట్కి వెళ్తాం మనం, అక్కడ బాక్సులు టమాటాలు ఉంటాయి, టన్నులు టమాటాలు ఉంటాయి. అన్ని మనం ఎందుకు తెచ్చుకుంటామండి, మనకి ఎంత అవసరమో అంతే తెచ్చుకుంటాం. సో ఇక్కడ ఇన్కమ్ స్కోప్ ఉందండి, అంతే తప్ప ఇది మీరు తీసుకోవాలని కాదండి. ఆ తర్వాత మీరు మర్చిపోయి ఈచ్ 1 టీచ్ 5 బదులు ఈచ్ 1 టీచ్ 6 అంటే ఒక్క వ్యక్తిని పెంచారండి, 1066 కోట్లు అవుతుందండి. అయితే ఏం చేయాలండి, దేనికైనా అంతే. ఈరోజు నేను ఒక్కరితోటి మాట్లాడాలన్నా అంతే ఎనర్జీ, 100 మందితోటి మాట్లాడాలన్నా అంతే ఎనర్జీ. ఈ హాల్ కెపాసిటీ 500 అండి. ఈ 500 సక్సెస్ కావాలంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు నా మాట వింటున్న వాళ్ళు 78 మంది ఉన్నారండి. ఈ 78 మంది కూడా రేపు 5 మందిని తీసుకొస్తే ఈ హాల్ ఫుల్ అవుతుంది. కానీ మీకు ఆ కమిట్మెంట్ ఉందా, మీకు ఆ సీరియస్నెస్ ఉందా? ఇది ఎవరికి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకొని ఫ్రంట్ లైన్ 5 మంది వచ్చేటట్టు చేసుకోవడమే మనం చేసే పని అండి. అంతే, మీరు చేయాల్సిన పని వేరే ఏం లేదండి. విచిత్రం ఇక్కడ, మీరు 5 మందిని ఇన్వైట్ చేయండి, అది మీరు చేసే డ్యూటీ. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది చేసినందుకు మనకు వచ్చే ప్రతిఫలం చూడండి. మీరు 100% సక్సెస్ అవుతారా, 10% సక్సెస్ అవుతారా, 1% సక్సెస్ అవుతారా? సో మై డియర్ ఫ్రెండ్స్, ఉదయం నుంచి మీరు వర్క్ స్టార్ట్ చేయండి, రాత్రి 9 గంటలకు 5 మందిని ఇన్వైట్ చేయండి.
50 మందిని పిలవండి, 500 మందికి ఇన్విటేషన్ ఇవ్వండి. వాట్ ఈస్ ద ప్రాబ్లం? సో మై డియర్ ఫ్రెండ్స్, జాయింట్ ఎఫర్ట్స్, ఇండివిజువల్స్ ఇన్కమ్, ఇండిపెండెంట్ కెరియర్. సో మై డియర్ ఫ్రెండ్స్, క్యాష్ బ్యాక్ చూడండి. ప్యాసివ్ ఇన్కమ్ చెప్పాను మీకు నేను. ప్యాసివ్ ఇన్కమ్ అంటే మిత్రులారా, మనం టీమ్ ఎస్టాబ్లిష్మెంట్ అయిందండి. 1,00,000 మంది మనం ఇక్కడ తయారు చేసాం, యూజర్స్ని తయారు చేసాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు జియో ఫోన్ తీసుకుంటే వాళ్ళ ఇన్కమ్ 2,10,00,000 రూపాయలండి. వాళ్ళు 38 కోట్ల మంది యూజర్స్ తయారు చేశారండి. మీరు కూడా అదే పని చేస్తూ ఉన్నారు, కానీ వాళ్ళు లక్షలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారండి. కానీ మనం ఏమి ఖర్చు చేస్తున్నాం ఫ్రెండ్స్? అర్థం చేసుకోండి, మీరు ఏం ఖర్చు చేస్తుండ్రు. జస్ట్ మీ టైం అండ్ టంగ్. ఈ టైం అండ్ టంగ్ ఎక్కడ మిగలదండి. మీకు 24 గంటలు ఈరోజు 2 గంటలు పని చేయకపోతే రేపు 2 గంటలు మిగలదండి. ఈరోజు ఖర్చు అయిపోతుందండి. సో మనం ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉన్నాం, దినమంతలో మాట్లాడుతూ ఉన్నాం. సో ఎంతమందికి మీరు ఇన్విటేషన్ ఇచ్చారు? సో ఈ విధంగా మన లైఫ్లో ఇది ఒక పార్ట్గా చేసుకోవాలండి. టీమ్ సైజ్ 1 lakh అండి. ఓకే, 3 years 5 yearsలో మీ టీం ఏర్పడ్డదండి. సో ఫ్రెండ్స్, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ 1,00,000 మంది కుటుంబాల్లో వాళ్ళ ఇంట్లో 2 మొబైల్స్ ఉన్నాయండి, 400 రీఛార్జ్ జరిగిందండి, 8 రూపాయలు వాళ్ళకు వచ్చింది క్యాష్ బ్యాక్. అందరి కలిపితే 8 లక్షలు వచ్చింది. 25% పక్కన పెట్టి 10 లెవెల్స్కు పంచినప్పుడు ఒక్కొక్కరికి 20,000 రూపాయలు వస్తుంది. ఓన్లీ రీఛార్జ్. రీఛార్జ్ ఎప్పుడన్నా ఆగిపోతుందా మిత్రులారా? దీన్నే మనము లెవెల్ క్యాష్ బ్యాక్, రీపర్చేస్. అది ఒకటే కాకుండా మనకు నిద్రలో కూడా డబ్బులు వస్తున్నాయండి. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఎక్కడ వాళ్ళు షాపింగ్ చేసినా క్యాష్ బ్యాక్ వచ్చినా మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇన్సూరెన్స్ ఎంత బ్రహ్మాండమైన ఇండస్ట్రీ, అక్కడ కూడా లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది మనకు. సో మిత్రులారా, ఇది రియల్ ప్యాసివ్ ఇన్కమ్. బట్ ఎస్టాబ్లిష్మెంట్, కన్స్ట్రక్షన్లో టైం పడుతుందండి. కన్స్ట్రక్షన్లో టైం పడుతుంది, డిస్ట్రక్షన్లో టైం పట్టదండి. సో మీరు రోజుకు 2 గంటలు. సో మిత్రులారా, ఈ విధంగా మీరు ఎడ్యుకేషన్ తీసుకోండి, ఆ తర్వాత తీసుకుంది ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, సపోర్ట్ ఇవ్వండి. సో మై డియర్ ఫ్రెండ్స్, 10 లెవెల్స్ తర్వాత మీరు చూసినట్లయితే సిల్వర్ రాయల్టీ. రాయల్టీ ఏ రోజుకు ఆ రోజు వస్తుందండి. ఆ తర్వాత గోల్డ్ రాయల్టీ 30 రూపీస్ అండి, డైమండ్ రాయల్టీ 45 రూపీస్. 10 లెవెల్స్ తర్వాత. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, మనము తెచ్చిన 5 మందికి నేను ఎందుకు హెల్ప్ చేయాలండి? నేను హెల్ప్ చేసే నాకేంటండి? సో మై డియర్ ఫ్రెండ్స్, మనం తెచ్చిన వాళ్ళకి హెల్ప్ చేయడం మూలంగా మనకు అదనంగా వాళ్ళకు వచ్చిన ఇన్కంలో 10% వస్తుంది. ఇట్స్ కాల్డ్ లీడర్షిప్ రాయల్టీ. ఆ తర్వాత అదే కనుక మీరు 30 రోజుల్లో 5-25 పూర్తి చేసినట్లయితే గోవా ప్రోగ్రామ్ అండి, ప్రైమ్ మెంబర్ చేయాలి. ఆ తర్వాత 5-25-125 ఈ స్ట్రక్చర్ అనేది 90 రోజుల్లో మీరు చేసినట్లయితే ఫారెన్ టూర్. తీసుకోవాలని లేదండి, కంపెనీలో ఉన్న విషయం నేను ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నా, ఇంటిమేషన్ మీకు ఇస్తున్నా, సపోర్ట్ మీకు ఇస్తున్నా. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు చేయాల్సిన పని అదే. సిల్వర్ రాయల్టీ అంటే చాలా సింపుల్ అండి, ఎక్కడ లేదండి. ఫ్రంట్ లైన్లో 5 మంది, ఒక్కొక్క లెగ్గులో ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క ప్రైమ్ మెంబర్, 5 + 9 14 మంది ప్రైమ్ మెంబర్లు అవుతే సిల్వర్ అవుతామండి. సిల్వర్ అయిన తర్వాత సిల్వర్ రాయల్టీ రాత్రికి వస్తుంది. సిల్వర్ అయినాక కంపెనీ టర్న్ ఓవర్లో 1% నెక్స్ట్ మంత్ ఇవ్వడం జరుగుతుంది శాలరీ రూపంలో. సో మై డియర్ ఫ్రెండ్స్, శాలరీకి ఎలిజిబిలిటీ ఈ నెలలో 1,250 రూపాయలు 30 రోజుల్లో మనకి ఇన్కమ్ వచ్చి ఉండాలండి. మై ఎర్నింగ్ రిపోర్ట్స్లోకి వెళ్ళి మీరు టచ్ చేసినట్లయితే మీకు ఏ రోజుకి ఆ రోజు చెక్ చేసుకోవచ్చు. ఈ నెల మొత్తంలో మీరు 1,250 తీసుకున్నట్లయితే దాంట్లో కంపెనీ యొక్క 1%ను ఈ తీసుకున్న వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది శాలరీ. సిల్వర్కు స్టార్ట్ అవుతుందండి, ఆ తర్వాత ప్రతి ర్యాంకుకు ఉందండి. గోల్డ్ వచ్చేసేసి మీ ఫ్రంట్ లైన్లో 5 మంది సిల్వర్ అయినప్పుడు మీరు గోల్డ్ అవుతారు. గోల్డ్ అయినప్పుడు రాయల్టీ రాత్రికి వస్తుంది 30 రూపీస్. సిల్వర్కు 1%, మనకు 1% అండి. గోల్డ్కు 2,500 రూపాయలు కనుక శాలరీ అంటే టోటల్ అర్నింగ్ రిపోర్ట్ తీసుకున్నట్లయితే శాలరీ ఎలిజిబిలిటీ అండి నెక్స్ట్ మంత్ వస్తుంది. డైమండ్ వచ్చేసేసి రాయల్టీ రాత్రికి వస్తుందండి, ఆ తర్వాత డాల్ము కూడా శాలరీ ఉంది. అయితే మై డియర్ ఫ్రెండ్స్, వీటితో పాటు మనము ఈరోజు ప్రైమ్ మెంబర్ అయినట్లయితే
ప్రైమ్ మెంబర్ యొక్క ఇంపార్టెన్సీ ఏంటిది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రైమ్ మెంబర్ యొక్క ఇంపార్టెన్సీని మనం గమనిద్దాం. అది ఒక సీనియర్ పొజిషన్ మనకు క్రియేట్ చేస్తుంది కంపెనీలో. ఆటోమేటిక్ బైనరీ స్ట్రక్చర్ ఇది. మనం ఎక్కడనైతే అప్లికేషన్స్ ప్రమోట్ చేస్తా ఉన్నామో మీరు చూశారు ఇంతకుముందు, ఈచ్ రెఫరల్ 300 రూపీస్ అని చూశారు. సో ఇక్కడ ఏమవుతుంది ఫ్రెండ్స్, మనకు సంబంధం లేకుంటే టీం ఏర్పడుతుంది. విచిత్రం అదే అనమాట. సో ఫస్ట్ పైన చూడండి, మనకు అక్కడ 5-25 అనేది స్ట్రక్చర్ చూపించడం జరిగింది. సో మన సీనియర్ అండర్లో ఫస్ట్ ప్రైమ్ మెంబర్ అనుకుందాం. మనం స్ట్రేట్ ఫార్వర్డ్గా వచ్చేసి ఇక్కడ స్ట్రక్చర్లో ఫీడ్ అవుతున్నాం. మనకు తెలియదు, అది సిస్టంలో ఒక స్ట్రక్చర్ పక్కన ఉంది. మనం ప్రైమ్ మెంబర్ అయినాం అంతే. ఆ తర్వాత మన సీనియర్ యొక్క రెండో వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ప్రైమ్ మెంబర్, అతను ఇక్కడ వచ్చాడు. మన సీనియర్ యొక్క మూడో వ్యక్తి మన కిందికి వచ్చేసాడు. వాట్ ఏ వండర్ఫుల్ సిస్టమ్. మనం ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేదు, బై డిఫాల్ట్ జరుగుతుంది ఇక్కడ. ఆ తర్వాత 4, ఆ తర్వాత 5, ఆ తర్వాత ఇలా 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 మనకు ఒక స్ట్రక్చర్ ఏర్పడుతుందండి. అయితే ఈ స్ట్రక్చర్ మూలంగా నాకు ఏంటి సార్ లాభం? ఫస్ట్ లాభం మీరు గమనించండి. నెక్స్ట్ షాపీలో గనక ఎక్సలెంట్ ప్రోడక్ట్ నేను ఈరోజు వాడుతున్నాండి. ఇవి మందులు కావు, ఫుడ్ సప్లిమెంట్స్. సో మనం తీసుకునే ఫుడ్ ద్వారా ఏదైతే మన శరీరానికి బ్యాలెన్స్ కావాలనో ఆ బ్యాలెన్స్ ఇక్కడ పూర్తి చేస్తుంది. రేటు రీత్యా చూసుకుంటే మార్కెట్ కంటే తక్కువ రేటు ఉందండి ఇక్కడ. ఆ తర్వాత మార్కెట్లో అవైలబుల్ అయ్యేది నెక్స్ట్ మనీ అనేది ట్రాన్స్పరెన్సీ. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చండి, హ్యాపీగా మనకు ప్రోడక్ట్ ఇంటికి వచ్చేస్తుంది. అయితే మార్కెట్ కంటే తక్కువ ధర ఉందండి. ఆ తర్వాత మన యొక్క 1550 రివార్డ్ పాయింట్స్ కూడా ఇక్కడ యూజ్ అవుతాయండి. 10% మనకి ఇక్కడ యూజ్ అవుతుంది. కోంబో ప్యాక్లో 1550 కూడా యూజ్ అవుతుందండి. అంటే ప్రతి ఒక్క రివార్డ్ పాయింట్ ప్రతి రూపాయే కాబట్టి మనకి ఇక్కడ ఒక ట్రాన్స్పరెన్సీ వచ్చేసిందండి. అయితే అదనంగా మీరు చూసినట్లయితే ఇప్పుడు మనకు ఇక్కడ బైనరీ టీం ఏదైతే ఉందో ఫ్రెండ్స్, ఇక్కడ ఉదాహరణ చూసినట్లయితే మన లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 90,000 40,000 బీవీ అండి. 90,000 40,000 బీవీలో 40,000 మ్యాచింగ్ అయినప్పుడు 12% అంటే 4,800 రూపాయలు మనకు నెలవారీగా వస్తుందండి. ఆ తర్వాత మనము ఏదైతే ప్రోడక్ట్ పర్చేజ్ చేసామో ఆ ప్రోడక్ట్కు ఒక బీవీ ఉంటుందండి. అయితే మనం మినిమం 200 రూపాయల బీవీ చేయాలి. అంటే యాక్టివేషన్ కోసం ఎంతైనా కావచ్చు, ఇన్కమ్ తీసుకోవాలంటే 200 బీవీ. అయితే ఈ బీవీకి ఇంటూ 30 టైమ్స్ మనకు క్యాపింగ్ ఇవ్వడం జరుగుద్ది. ఈ క్యాపింగ్ వచ్చేసేసి 30 lakhs రూపీస్ అండి. అంటే పర్ డే 1 lakh రూపీ ఇన్కమ్ స్కోప్ ఇక్కడ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది అక్యూములేట్ అవుతుంది. ఈ నెలలో నేను ప్రోడక్ట్ కొన్నా బీవీ, నెక్స్ట్ మంత్ ప్రోడక్ట్ కొన్నా బీవీ, 30 టైమ్స్ అక్యూములేట్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత విచిత్రకరమైంది ఏంటంటే మనకు పవర్ లెగ్, పోలియో లెగ్ అని ఉంటుందండి. బైనరీ ఇన్కంలో సింగిల్ లెగ్, పవర్ లెగ్ ఉంటుంది. సో పవర్ లెగ్లో చూడండి, ఇక్కడ విచిత్రం చూడండి, ఒక్క సైడ్ మాత్రమే టీం డెవలప్ అయింది. ఇక్కడ ఏ గ్రూప్లో 30,000 బీవీ అయింది. 30,000 ఎలా అయిందండి? ఒక దిక్కు 10,000, ఒక దిక్కు 20,000, టోటల్ 30,000 అండి. సింగిల్ లెగ్ బైనరీ ఎక్కడ కూడా ఇప్పటి వరకు లేదండి. నెట్వర్క్లో బైనరీ ప్రేమికులు ఉంటారు కొంతమంది, వాళ్ళందరినీ తీసుకురండి. ఇక్కడ ప్రపంచంలో వాళ్ళు ఎక్కడ చూడలేదు. అయితే ఫ్రెండ్స్, ఇది ఎక్కడ టీం అండి? మన టీం కూడా కాదు, మన సీనియర్ నుంచి వచ్చిన టీం. సీనియర్ నుంచి వచ్చిన టీం మీద కూడా మనకు బైనరీ ఇన్కమ్ ఉందండి. చూడండి ఫ్రెండ్స్, 10,000 పేర్ అయ్యింది ఇక్కడ, 10,000 మ్యాచింగ్ అయింది ఇక్కడ. 12% అంటే 1,200 రూపీస్ వచ్చింది. మిగతా 10,000 బీవీ క్యారీ ఫార్వర్డ్ అయిందండి. ఫ్లష్ అవుట్ కాలేదు, క్యారీ ఫార్వర్డ్ అయింది. సో సింగిల్ లెగ్ బైనరీ ఇన్కమ్ ఉంది అండి ఇక్కడ. ఆ తర్వాత మనం చూసినట్లయితే పవర్ ఆఫ్ గ్రూప్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. మీకు ఆల్రెడీ నేను ముందు చెప్పాను, మీరు షాపింగ్ ఏదైతే చేశారో దానికి 30 టైమ్స్ అనేది క్యాపింగ్ అని చెప్పాను. ఒక ప్రోటీన్ పౌడర్ తీసుకుంటే 270 ఉంది, 270 ఇంటూ 30 టైమ్స్, అది మీ క్యాపింగ్ అన్నమాట. నెల ఇన్కమ్ క్యాపింగ్. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, పర్ఫార్మెన్స్ బోనస్, ఇది ఇంకొకటి అండి. ఇది ఇంకొక ఇన్కమ్. 5, 25, 125 అనే స్ట్రక్చర్ మీకు తెలుసండి. ఇదే మన 178 CR అనుకున్నాము. ఆ స్ట్రక్చర్లో ఉన్న వాళ్ళే కదా కొనుక్కునే వాళ్ళందరూ కూడా. ఆ కొనుక్కున్న దాంట్లో వాళ్ళ దాంట్లో ఫ్రంట్ లైన్ 2%, సెకండ్ లెవెల్ టు 9th లెవెల్ 1%, 10th లెవెల్ 2%. సో మిత్రులారా, దీన్ని చూసినట్లయితే ఒక్కసారి గమనించినట్లయితే
మరి ఎంత ఇన్కమ్ మనకు జనరేట్ అయ్యే అవకాశం ఉందని చూస్తే వాస్తవానికి 200 బీవీ పైన మనకు 2% అంటే 4 రూపాయలు, 25 మంది కాబట్టి 20 రూపాయలండి. ఆ తర్వాత 25 మంది 200 బీవీ 1% అంటే 50 రూపాయలే. కానీ సూక్ష్మంలోనే మోక్షం అన్నట్లు ఇక్కడ ఆటోమేటిక్ కోర్సులో ప్రోడక్ట్లో దమ్ముంది కాబట్టి, ప్రోడక్ట్ వర్క్ చేస్తుంది కాబట్టి ఆటోమేటిక్ కోర్సులో టీమ్ స్టాబ్లిష్మెంట్ చేసుకుంటే సార్ కూడా చెప్తుంది ఏంటంటే మీరు లేబుల్ చూసి కొనండి, లేబుల్ చూసి వాడండి, గుడ్డిగా కాదు, తెలుసుకొని వాడండి అని చెప్తా ఉన్నాడు డాక్టర్ రాజేష్ సార్. ఈ రోజు కూడా మీటింగ్ నుంచి ఇక్కడ వచ్చాం మనం, మళ్ళీ సండే రోజు కూడా మనకు మీటింగ్ ఉంది. సో ఎంత ఇన్కమ్ ఉందంటే మీరు ఆశ్చర్యపోతారండి. నెలకు 4,38,85,320 రూపాయలు. సో మనకు డబ్బు అంటే ప్రేమ ఉండాలండి మొదలు. సో మనం చేస్తున్న ఉద్యోగ వ్యాపారానికి దీనికి తేడా ఏంది చూడాలా. ఇక్కడ టైం కాంపౌండింగ్ ఉంది, జనాలు కాంపౌండింగ్, ఇది టీం వర్క్ అండి ఇది. సో ఫర్ డే కాదు, ఫర్ మంత్ అండి 4 కోట్ల రూపాయల ఇన్కమ్ నెలకు తీసుకునే అవకాశం ఉంది నెక్స్ట్ మనీలో. ఆ తర్వాత మనం గమనించినట్లయితే 5/25 పూర్తి చేసాం లీడర్షిప్ రాయల్టీ. ఇక్కడ అదే లీడర్కు 5 జనరేషన్ పైన ఉంది, ఇది అదనంగా 2.5% అండి. దాని తర్వాత మనం చూసినట్లయితే ఫ్రెండ్స్ బ్రహ్మాండమైంది. మన ఫ్రంట్ లైన్లో 5 మంది సిల్వర్ చేస్తే గోల్డ్ అండి. గోల్డ్ అయినప్పుడు కంపెనీ టర్న్ ఓవర్లో మనకు 3% అండి. అయితే కంపెనీ టర్న్ ఓవర్లో అంటే వీఆర్ ఏ పార్ట్నర్ అన్నట్టే కదండి, వర్కింగ్ పార్ట్నర్ కదండి. సో మనం ఏం చెయ్యాలి? సో కంపెనీ బాధ్యతలు మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు, మీ టీం యొక్క రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోండి. మీ టీము ద్వారా 10,000 బీవీ అండి, అంటే 5,000 రైటు 5,000 లెఫ్ట్ అండి. 5,000 అంటే 200 బీవీ అంటే 25 మంది అండి. వాట్ ఏ వండర్ఫుల్ సిస్టమ్. అర్థం చేసుకుంటే అసలు ఎంత పవర్ఫుల్ సిస్టమ్ ఇది. మిత్రులారా, గోల్డ్ రాయల్టీ మనకు 3% ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుద్ది. దాని తర్వాత డైమండ్ ఫ్రంట్ లైనే కాదు కదా, ఆ 10 లెవెల్లో 5 లెగ్గులలో ఎవరు గోల్డ్ అయినా మనం డైమండ్ అవుతాం కదా. డైమండ్ అయినప్పుడు కంపెనీ టర్న్ ఓవర్ 2% అండి. కానీ కంపెనీ బాధ్యతలు మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు, మీ టీం బాధ్యతలు మీరు తీసుకోండి. అప్పుడు మనకు 30,000 అండి, అంటే ఇక్కడ ఒక 15,000 అక్కడ ఒక 15,000 అండి. సో ఇక్కడ ఒక 75 మంది అండి, అక్కడ ఒక 75 మంది అండి. నిజం చెప్పండి, సపోర్ట్ చేయండి. సపోర్ట్ అంటే నోటి సహాయం, నోట్ల సహాయం కాదు. సో కంపెనీ టర్న్ ఓవర్ 2% ఫర్ ద గోల్డ్. క్రౌన్ డైమండ్ మిత్రులారా, క్రౌన్ డైమండ్ చూడండి 1%. ఇక్కడ ఒక 50,000 అక్కడ ఒక 50,000. 5,000 అనుకున్నప్పుడు 25 మంది అనుకున్నాం, ఇక్కడ ఒక 250 అక్కడ ఒక 250. క్రౌన్ డైమండ్ ఫ్రెండ్స్, క్రౌన్ డైమండ్ అయినప్పుడు మనకు ఈ యొక్క రాయల్టీ 1% కంపెనీ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. రాయల్ క్రౌన్ డైమండ్ అండి, 5 మందిని 5 లెగ్గులలో 10 లెవెల్స్లో క్రౌన్ డైమండ్స్ని తయారు చేస్తే క్రౌన్ డైమండ్, రాయల్ క్రౌన్ డైమండ్. ఇది ఫస్ట్ నా యొక్క షార్ట్ టర్మ్ గోల్, ఇదే నాది, మీ అందరు కూడా అదే, అందరం అదే. గ్యారెంటెడ్ సక్సెస్ టీంలో మనం ఉన్నాం. అయితే ఫ్రెండ్స్ కంపెనీ టర్న్ ఓవర్ 0.5 అండి. అయితే ఫ్రెండ్స్ 1,00,000 బీవీ ఇక్కడ, 1,00,000 బీవీ ఇక్కడ. మై డియర్ ఫ్రెండ్స్, కంపెనీ డిసైడ్ చేస్తుంది ఒక ప్రోగ్రామ్ మనం ఇవ్వాలి. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్ ఎలాంటి కండిషన్స్ లేదు, సిల్వరా మీరు గోల్డా డైమండా ఏమీ లేదండి. మీరు 50,000 బీవీ మెయింటైన్ చేస్తే 1% ట్రావెల్ ఫండ్ అండి కంపెనీ టర్న్ ఓవర్లో. బోనస్ ఎవ్రీ మంత్ వస్తుంది బోనస్. కార్ ఫండ్ 2% అండి, 1,00,000 బీవీ మెయింటైన్ అండి. హౌస్ ఫండ్ 2%, 1.5 lakh అండి. ఇక్కడ ఎలాంటి ర్యాంక్స్ తోటి సంబంధం లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం ఏం చేయాలి? మళ్ళీ వన్స్ అగైన్ అక్కడికే వస్తున్నాం. ఏమీ లేదండి, ఈచ్ 5 రోజు రాత్రికి 5 మందిని మీరు ఇన్వైట్ చేయండి. 5 మంది కోసం మీరు 50 మందికి ఇన్విటేషన్ ఇవ్వండి. మీరు ప్రజెంట్ చేసే బాధ్యత మీది, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే బాధ్యత నాది, వాళ్ళ డౌట్స్ క్లియర్ చేసే బాధ్యత నాది. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం చేయాల్సింది ఇంతే. మీరు లిస్టు తయారు చేయండి, మీరు ఇన్వైట్ చేయండి, నేను ప్లాన్ చెప్తాను, మీరు క్లోజ్ చేయండి, ఫాలో చేయండి, వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఎవరిని బలవంతం పెట్టకండి, ఎవరిని బాధ పెట్టకండి.
సో మై డియర్ ఫ్రెండ్స్, గ్యారెంటెడ్ సక్సెస్ టీమ్ అంటే మీరు డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఫెయిల్ అయితందుకు కుదరదు. మీ 24 గంటల్లో 2 గంటల టైం ఇవ్వండి, 100% మీరు సక్సెస్ అవుతారు. సో మై డియర్ ఫ్రెండ్స్, సైన్ అప్ చేయించండి. ఇంట్రెస్ట్ ఉంటే సైన్ అప్ చేయించండి. లేదండి నేను మీటింగ్ విన్న తర్వాత సైన్ అప్ చేస్తాను, నో ప్రాబ్లం, ఎవరిని బాధ పెట్టకండి. కానీ మీకు నాలెడ్జ్ ఉండాలి కాబట్టి చెప్తున్నా. స్క్రీన్ షాట్ చేసుకోండి. సైన్ అప్ ఎలా చేయాలి ఫ్రెండ్స్? మీ యొక్క యూజర్ నేమ్ ఏదైతే ఉందో, మీ సీనియర్ యూజర్ నేమ్ను, రెఫరల్ యూజర్ నేమ్ అక్కడ ఫస్ట్ స్టెప్లో ఇవ్వండి. పక్కన చెక్ ఓపెన్ చేయండి. అతని పేరు అదేనా, యూజర్ నేమ్ అదేనా, మొబైల్ నెంబర్ అదేనా చూడండి. అవుతే కన్ఫర్మ్ చేయండి. ఆ తర్వాత సెకండ్ స్టెప్లో మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఏ మొబైల్ నెంబర్ అండి? పర్మనెంట్ మొబైల్ నెంబర్. మళ్ళీ ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది కాబట్టి, మొబైల్ నెంబర్ మారదు కాబట్టి పర్మనెంట్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఆ తర్వాత మూడో స్టెప్లో మీ మెయిల్ ఐడి ఇవ్వండి. నాలుగో స్టెప్లో యూజర్ నేమ్ ఇవ్వండి. ఐదో స్టెప్లో మీ పాన్ కార్డు పైన ఉన్న పేరు ఇవ్వండి. ఆరో స్టెప్లో మీరు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. సైన్ అప్. చాలా ఈజీ ప్రాసెస్. స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్. దాని తర్వాత నెక్స్ట్ మనం చూసినట్లయితే మరి ఈరోజు ఈ సెషన్ ఇంతే. కాకపోతే ప్రైమ్ మెంబర్షిప్ అయినప్పుడు మనకు పాన్ కార్డ్ అడుగుతుంది కంపెనీ. పాన్ కార్డ్ దేనికోసం ఫ్రెండ్స్? పాన్ కార్డ్ ప్రైమ్ మెంబర్షిప్లో కంపెనీ రూల్ కాదండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్. ఆ తర్వాత మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్? ప్రొఫైల్ని అప్డేట్ చేసుకుంటాం. దాని తర్వాత ఈ ప్రైమ్ మెంబర్షిప్ అమౌంట్ కూడా మనం ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఫ్రెండ్స్, మన యొక్క వాలెట్ ఓపెన్ చేసి అక్కడ వాలెట్ టచ్ చేయగానే యాడ్ మనీ ఉంటుంది. యాడ్ మనీ టచ్ చేయండి, 1770 ఉంటుంది. ఆ తర్వాత గేట్వే ఓపెన్ అవుతుంది. దాని తర్వాత మీకు ఎక్కడ డబ్బులు ఉన్నాయి, గూగుల్ పేలో డబ్బులు ఉన్నాయా, పేటిఎంలో డబ్బులు ఉన్నాయా, ఫోన్పేలో డబ్బులు ఉన్నాయా, ఆన్లైన్లో ఎక్కడ అకౌంట్లో ఉన్నాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఆ విధంగా డబ్బులు యాడ్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ ప్లస్ మార్క్ టచ్ చేయండి. మీకు అక్కడ అప్గ్రేడ్ ఉంటుంది. అప్గ్రేడ్ టచ్ చేయండి, అప్గ్రేడ్ నవ్వనండి. ఆ తర్వాత తమ్ మార్క్ వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఏ ఆర్గనైజేషన్ గురించి అయితే విన్నామో 35+ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ విన్నింగ్ కంపెనీ అండి ఇది. రీసెంట్గా మీకు చెప్పాను, ఏసియాలోనే మన కంపెనీ రేజింగ్ బ్రాండ్గా ఎదిగినటువంటి కంపెనీ. 2017లో రాజీవ్ గాంధీ శిరోమణి అవార్డ్, 2019 రాజీవ్ గాంధీ గ్లోబల్ అవార్డ్, ఆ తర్వాత బెస్ట్ ఇన్నోవేటివ్ స్టార్ట్అప్ ఆఫ్ ద ఇయర్ 2017 దుబాయ్లో అవార్డు తీసుకుంది. ఆ తర్వాత డిజిటల్ ఉమెన్స్ అవార్డు తీసుకున్నారు మేడం. ఆ తర్వాత అచీవ్డ్ గోల్డెన్ లీఫ్ అవార్డ్. సో మై డియర్ ఫ్రెండ్స్, గవర్నమెంట్ అప్రూవ్డ్ వర్క్ అండి ఇది. కేవలం మీ పని ఇంతే. రోజు లిస్ట్ తయారు చేయండి. రోజు నైట్ 5 మంది, ఈచ్ 1 టీచ్ 5 అండి. మీ ఫ్రంట్ లైన్ 5 మందిని తీసుకురండి. మిగతా వాళ్ళని తెచ్చుకోవడానికి సహకరించండి మీరు. సో డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్లో 277 సీరియల్ నెంబర్ అండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీకు థ్యాంక్స్ అండి. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు లైవ్లో నేను ఏదైతే ఇక్కడ 18 నెలల నుంచి అసోసియేట్ కావడం ద్వారా నేను ఏం చేశాను, ఇక్కడ నా రిటైర్మెంట్ ఎలా జరుగుతూ ఉంది, ఆ తర్వాత నా రెగ్యులర్ ఇన్కమ్ ఎలా ఉంది, ఆ తర్వాత నా ప్యాసివ్ ఇన్కమ్ ఎలా ఉంది అనేది మీకు షో చేస్తాను ఫ్రెండ్స్. మీరు స్క్రీన్ షాట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంటి దగ్గర ఉండి నేను ఈ పని చేయగలిగినప్పుడు మీరు ఈ పని చేయగలరు అని చెప్పడానికే తప్ప నేను గొప్ప అని కాదు ఫ్రెండ్స్. ఆ తర్వాత మీకు ఇంకా ఏదైనా క్లారిటీ ఉన్నట్లయితే నేను మీకు క్లియర్ చేస్తాను ఫ్రెండ్స్. మీకు 100% నచ్చితే మాత్రమే మనము కలిసి పని చేద్దాం యాజ్ ఏ పార్ట్నర్గా. మీకు ముందు స్టార్టింగ్లోనే చెప్పాను ఫ్రెండ్స్. చూడండి, నేను మీకు ఒక విషయం చెప్పా. ఏమని? నేను కూడా 1770 రూపాయలు. నేను ఒకవేళ ఈ 1770 రూపాయలు, ఇది చూడండి ఫ్రెండ్స్, డౌన్లోడ్ పీడిఎఫ్, ఇది ఆల్రెడీ కంపెనీ యొక్క ఇన్వాయిస్ అండి. సో ఈ 1770 రూపాయలు నేను దాచుకుంటే ఈ 18 నెలల్లో ఏం జరిగేది చూడండి ఫ్రెండ్స్. 3వ తారీఖు అక్టోబర్ 2019 రాత్రి 8:55 నిమిషాల 24 సెకండ్స్ నేను ప్రైమ్ మెంబర్ అయ్యానండి. 1770 రూపాయలు అంటే ఇది మన చేతిలోనే ఉంది కదా. దీని మూలంగా సేవింగ్స్ జరుగుద్ది కదా. సో ఫ్రెండ్స్, సేవింగ్సే కాకుండా నేను ఇక్కడ ఒక అర్నర్గా 2 గంటలు నా టైం ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా నాకు ఏం జరిగింది. సో ఫస్ట్ నేను మీకు ఏమని చెప్పాను ఫ్రెండ్స్, రిటైర్మెంట్, జీవితాంతం పని చేయడం కాదు. మనిషి అంటే డబ్బులు సంపాదించే ఏటీఎం మిషన్ కాదండి. మనిషి అన్న తర్వాత మనం కొంతకాలం పని చేయాలా, జీవితాంతం మనం ఎంజాయ్ చేయాలండి. కానీ మన పరిస్థితులు వేరే విధంగా అయిపోయింది సమాజంలో. చూడండి ఫ్రెండ్స్, మా సీనియర్ నాకు చెప్పిందే మళ్ళీ మీకు చెప్తున్నా. 1% సక్సెస్ అవుతే 2 కోట్ల రూపాయల ఇన్కమ్ అని చెప్పారు.
1% సక్సెస్ అయితే 2 కోట్ల రూపాయలు ఇన్కమ్ చెప్పారు. నా మైండ్లో ఏం కూర్చుందంటే 1% కైనా పని చేయాలి, 100% ఎందుకు చేయకూడదు. నేను కొద్దిగా రివర్స్గా ఆలోచన చేశానండి. అయితే ఈచ్ 1 టీచ్ 5 అనే స్ట్రక్చర్ మీరు చూశారు కదండి. నేను కూడా సేమ్ ఇదే విధంగా నాకున్న ఫ్రెండ్స్, నాకున్న వాళ్ళందరికీ నెక్స్ట్ మనీ చెప్పానండి. చెప్పిన వాళ్ళందరూ సైన్ అప్ చేయలేదండి. నేను ఓపెన్గా చెప్తున్నా ఫ్రెండ్స్, చెప్పిన వాళ్ళందరూ నాకు సైన్ అప్ చేయలే. నో ప్రాబ్లం, ఒక 56 మంది సైన్ అప్ చేశారండి. సైన్ అప్ చేసిన ప్రతి వ్యక్తి 1770 కట్టలేదండి. సో వాట్, ఏం ప్రాబ్లం, 30 మంది కట్టారు కదండి. నాకు కావాల్సింది ఎంతమంది అండి? 5 మందే. చూడండి ఫ్రెండ్స్, నేను చేసిందే చెప్తున్నా, చెప్పేదే చేస్తున్నా. 2019 టు 2024 మై రిటైర్మెంట్. మా సీనియర్ నాకు చెప్పింది 1%, కానీ ఒక్కరికైనా అదే పని చేయాలి, 100 మందికైనా అదే పని చేయాలి. సో మీరు చూడండి, 5 ఇయర్స్ అంటే 5 సంవత్సరాలండి. చూడండి మిత్రులారా, నేను ఈ పని చేయడం ద్వారా ఈ రోజు వరకు నా టీం 66,690 మంది అండి. 66,690 ఫర్ దిస్ టైం. మిత్రులారా, నా 32 సంవత్సరాల అనుభవంలో నాకు ఎక్కడా జరగలేదు. ఇంటి దగ్గర కూర్చొని నేను డోర్ టు డోర్ తిరుగుతలేను, మార్కెటింగ్ చేస్తలేను, ప్రోడక్ట్ అమ్ముతలేను, ఎవరికి అబద్ధాలు చెప్తలేను, కన్ఫ్యూజ్ చేస్తలేను. సో మిత్రులారా, నేను ఇంటి దగ్గర కూర్చొని చేసిందే చెప్తున్నా, చెప్పిందే చేస్తున్నా. సో 18 నెలల నుంచి మిత్రులారా, అయితే 5 సంవత్సరాలు అంటే 60 నెలలు అండి. ఒక్కొక్క లెవెల్ 6 నెలలు, 5 అంటే 30 కంప్లీట్ అయిపోయిందండి. 25 అండి, వాళ్ళ ద్వారా వచ్చారు కదండి. 25 అంటే 85 అండి, ఇట్ ఈజ్ ఆల్సో కంప్లీటెడ్ అండి. 125 కదండి నెక్స్ట్ స్ట్రక్చరు, 183, ఇట్ ఈజ్ ఆల్సో కంప్లీటెడ్. అంటే 18 నెలల వరకు కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. అక్టోబర్ 2021 ఇంకా రాలేదండి. వీఆర్ ఫ్రమ్ ఇక్కడ మేలో ఉన్నాం మనం. ఇంకా మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, 6 మంత్స్ టైం ఉంది. సో నెక్స్ట్ నా టాస్క్ ఏంటిది, నా టార్గెట్ ఏంటిది, 625 కంప్లీట్ కావాలి. 625కు 400 కంప్లీట్ అయిపోయిందండి. అబోవ్ ద 50%. దిస్ ఈస్ ద టీమ్ వర్క్. ఇప్పుడు నాకు 225 మంది కావాలండి. ఉదాహరణకు 225 రన్స్ తీసుకోవాలనుకోండి. 225 రన్స్ తీసుకోవాలంటే నాకు బాల్స్ ఎన్ని ఉన్నాయండి? 1353 బాల్స్ ఉన్నాయి. ఇది ఈజీయా, హార్డా, మీరే చూడండి. సో మీకు నాకున్న మైనస్ పాయింట్ ఏంటంటే తెలుగులో చెప్పేవారు లేరు కాబట్టి నేను చెప్తున్నా. మీకు తెలుగు చెప్పేవాడిని నేను ఉన్నా కాబట్టి మీరు అటెండ్ చేసుకోండి, నో ప్రాబ్లం. లేదా మీరే చెప్తారా, నో ప్రాబ్లం. మీరు చెప్తే రిజల్ట్ వస్తే నో ప్రాబ్లం. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఏది చెప్పినా కూడా మీ దగ్గర ప్రాక్టికల్ ఎవిడెన్స్ లేదు, నా దగ్గర ప్రాక్టికల్ ఎవిడెన్స్ ఉంది. ఆ తర్వాత మీరు చూసినట్లయితే సిల్వర్, దిస్ ఈజ్ ఆల్సో ఎక్స్ట్రా బెనిఫిట్. లీడర్షిప్ రాయల్టీ, దిస్ ఈజ్ ఆల్సో ఎక్స్ట్రా బెనిఫిట్. సో మై డియర్ ఫ్రెండ్, స్క్రీన్ షాట్ మీరు తీసుకోండి. మీరు రిటైర్మెంట్ ఎప్పుడు అవుతారు? 3 ఇయర్స్లైనా, 5 ఇయర్స్లైనా, ఎప్పుడు రిటైర్డ్ అవుతారు చూసుకోండి. మీరు చేస్తున్న ఉద్యోగానికి, మీరు చేస్తున్న వ్యాపారానికి టాలీ చేయండి. దిస్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, మరి నేను 1770 రూపాయలు గనక నేను మార్కెట్లో లేకుంటే బ్యాంకులోనో పెడితే ఏం జరిగేది? ఇక్కడ నాకు ఏం జరిగింది కూడా మీకు చూపిస్తా. జస్ట్ ఓన్లీ 1770. ఎవరైనా 70, మీ సీనియర్ అయినా, మీరైనా, నేనైనా, ఎవరైనా సేమ్. దిస్ ఈజ్ సెకండ్ పాయింట్ ఫ్రెండ్స్. థర్డ్ పాయింట్ మీకు ప్యాసివ్ ఇన్కమ్ గురించి క్లోజ్ చేస్తా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు వరకు మీరు చూసినట్లయితే, ఇక్కడ గమనించినట్లయితే చూడండి ఫ్రెండ్స్, 6,64,611 రూపాయలండి. మిత్రులారా, కేవలం 1770 రూపాయలు 18 నెలల్లో నాకు మార్పు వచ్చింది. ఇక్కడ ఈ 1770 రూపాయలు యాక్చువల్గా నేను ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్. ఇది ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నా. నా కార్ ఇన్సూరెన్స్ చేయించుకుంటేనే మొన్న 800-900 నాకు రిటర్న్ అయిపోయింది. ఎప్పుడో నాకు డబ్బులు రిటర్న్ అయిపోయినాయి ఒక యూజర్గా. కానీ నేను ఒక అర్నర్గా మారినందుకు నాకు ప్రజెంట్ ఇన్కమ్ కూడా ఉంది. ఆ తర్వాత ప్రజెంట్ ఇన్కమ్తో పాటు మనకు ఇందులో ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఈ రోజు మీరు చూడండి, ప్యాసివ్ ఇన్కమ్ ఎవరికి వస్తుందండి? 5% జనాలకు వస్తుంది. మధ్యతరగతి 95% వాళ్ళకి ప్యాసివ్ ఇన్కమ్ ఉండదు. రెక్కాడితే డొక్కాడే చేస్తేనే వస్తుంది. కానీ ఎవరైతే 5% జనాలు ఉన్నారో, రిచ్ పీపుల్ ఉన్నారో, ఆ రిచ్ పీపుల్స్కు ఒక్క ప్యాసివ్ ఇన్కమ్ ఉండదండి. వాళ్ళకు ఒక 5-6 రకాల ప్యాసివ్ ఇన్కమ్స్ ఉంటాయి, 10 రకాల ప్యాసివ్ ఇన్కమ్స్ ఉంటాయి.
అందుకే గొప్పోడు ఎందుకు గొప్పగా అవుతుండు, బీదోడు ఎందుకు బీదగా అవుతుండు. సో బీదవానికి ప్యాసివ్ ఇన్కమ్ ఉండదు. అయితే బై డిఫాల్ట్ మనకు నెక్స్ట్ మనీ దొరికింది, ఇది పూర్వజన్మ సుకృతం. కొంతమందికి అర్థం కాదు, దొరికినా కూడా అదృష్టం దొరికినా కూడా అనుమాన పడతా ఉంటారు. నో ప్రాబ్లం, వాళ్ళ గురించి మనకు అక్కర లేదు. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ లైవ్లో చూడండి. ఇప్పుడు మీరు గమనించండి, 9 గంటల 46 నిమిషాల 52 సెకండ్స్ అండి రైల్వే టైమింగ్ అండి. ఆ తర్వాత 9 గంటల 29 నిమిషాల 6 సెకండ్స్. మీరు నేను మీ ఎంబడే ఉన్నా కదా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ 8 గంటలకైతే నేను ఆల్రెడీ ప్రొడక్ట్ ట్రైనింగ్లోనే ఉన్నా కదా. అంటే ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ప్యాసివ్ ఇన్కమ్ కాదండి, అండర్ కన్స్ట్రక్షన్ ఆల్సో వీఆర్ గెట్టింగ్ అండి. అంటే మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, మీరు ఒక కాంప్లెక్స్ కడితే కాంప్లెక్స్ కంప్లీట్ అయినాక మీకు రెంట్స్ రావడం స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ అలా కాదండి, డే 1 నుంచే మీకు ప్యాసివ్ ఇన్కమ్ ఉంది, అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మీకు నేను 3 విషయాలు చెప్పాలనుకున్నా, 3 విషయాలు మీతో షేర్ చేశాను. ఇప్పుడు మీకు ఏదైనా క్లారిఫికేషన్ కావాలంటే మీరు హ్యాండ్ రేజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. మీకు నేను మీ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఓకే, ఒకవేళ ఎవరి క్వశ్చన్స్ లేదు కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీకు నచ్చింది కాబట్టి మీరు మార్నింగ్ ఎడ్యుకేషన్ సెషన్ కూడా మీరు అటెండ్ కాండి. మీకు ఒక 10-15 మినిట్స్లో మీ సీనియర్స్ ద్వారా మీకు మీటింగ్ ఐడి రావడం జరుగుద్ది. ఆ తర్వాత మీకు మార్నింగ్ మళ్ళీ రికార్డెడ్ ప్రోగ్రామ్ కూడా మీకు ఇవ్వడం జరుగుద్ది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీకు, మీరు రావడానికి కారకులైనటువంటి మీ సీనియర్స్కు, మనకు సహకరించినటువంటి ప్రతి ఒక్క పరికరానికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మిత్రులారా. అందరికీ గుడ్ నైట్, శుభరాత్రి. రేపు ఉదయం మళ్ళీ మనము 6:55 లైవ్ ఎడ్యుకేషన్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. గుడ్ నైట్, శుభరాత్రి.